హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. ఫ్రైడే రోజు పిల్లల బర్త్డే అయిపోయింది. ఇంకా సాటర్డే రోజు అయితే ఏం బ్లాగ్ షూట్ చేయలేదండి. అంటే మొత్తం ఇల్లు సర్దుకోవడం అదే అయింది. ఇంకా అదంతా చూపిద్దాం అనుకున్నాను కానీ పిల్లల ఇద్దరికి ఫుల్ జలుబు అండి. ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇల్లు సర్దుకోవడంలోనే పని సరిపోయిందండి. ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా మమ్మీ అంతా సర్దేసిందండి ఇల్లు మొత్తం. అసలు ఘోరంగా అయిపోయింది. ఇంకా వర్షం పడితే మాత్రం దారుణంగా అయ్యేది ఇల్లంతా. ఈ వర్షాకాలం కాబట్టి మొత్తం ఈగలు అంతా ఇంకా కొంచెం మెస్సీగా అయిపోయిందండి ఇల్లంతా అయితే మళ్ళీ నీట్గా సర్దుకొని డేటాలు వేసి ఇంకా మొత్తం కడిగేసాము. నిన్న మొత్తం పనే సరిపోయింది. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే లేచి ఇక్కడైతే బియ్యం కడుగుతున్నానండి. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. ఇంకా డైరెక్ట్ లంచే ప్రిపేర్ చేస్తాను. మమ్మీ వాళ్ళు నిన్ననే వెళ్దాం అనుకున్నారు ఈవినింగ్, కానీ వర్షం ఫుల్ వచ్చిందండి. సో ఇంకా రెడీ అయిన వాళ్ళు ఆగిపోయారు. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసి వెళ్తామన్నారు. అందుకనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ రైసే కడుగుతున్నాను. మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళాలండి. ఇంకా రేపటి నుంచి అయితే పాపను స్కూల్కి పంపించాలి. సో ఇంకా రేపు ఎల్లుండికి సరిపోయాన్ని కూరగాయలు కూడా తీసుకురమ్మని అయితే చెప్పేశానండి. ఎందుకంటే నైటే కట్ చేసి పెట్టుకోవడం అలా చేస్తాను. రేపటికి ఈజీ అయిపోతుంది. ఇంకా రేపు మార్నింగే తీసుకొస్తే చాలా హడావిడి అయిపోతుందండి. ఇంకా మా పాప అయితే 4 days నుండి అసలు స్కూల్కి వెళ్ళలేదు. హాలిడేస్ వచ్చాయి. ఇంకా బర్త్డే అది ఇదని ఇంకా రేపు ఎట్లా వెళ్తుందో స్కూల్కి అయితే చూడాలి. ఇక్కడైతే రైస్ కడగడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దీంట్లోకి అయితే మళ్ళీ తాగే వాటర్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకుంటున్నానండి. రైస్లోకి అయితే వేసి కొద్దిసేపు అయితే నానబెడతాను. ఇంకా నానబెడితే రైస్ అయితే మంచిగా అవుతుంది అనేసి ఇంక ఇక్కడైతే వాటర్ చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టయితే పక్కకు పెట్టేశానండి. ఇంకా నేను ఇది చేసేలోపు మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చారండి. ఇంకా అవన్నీ ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను. ఇక్కడైతే అన్నీ ఫస్ట్ అయితే తీసుకొచ్చినవన్నీ చాట్లో వేసానండి. ఇంకా టమాటాలు అయితే కేజీ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే. కేజీ టమాటాలు ఎందుకు తీసుకొచ్చామంటే కాస్ట్ తక్కువ ఉంది అందుకే తీసుకొచ్చాను అనేసి అన్నారండి. కానీ వర్షాకాలం ఏమో కానీ టమాటాలు అసలు తొందరగా పాడైపోతున్నాయి. దాంట్లో నుంచి పురుగులు వస్తున్నాయి. వాటిని చూస్తే నా టమాటా కర్రీయే తినబుద్ధి అవ్వట్లేదండి. ఇక్కడ మా హస్బెండ్ ఏమో టమాటాలు, బీరకాయ, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం ఏంటది బచ్చలి కూర, గోరుచిక్కుడుకాయ ఇవన్నీ తీసుకొచ్చాడండి. ఇంకా బీరకాయలన్నీ తీసి కవర్లోకి అయితే సర్దుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైతే. ఇవి మొత్తం సర్దాకనే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఫస్ట్ అయితే సర్దుతున్నానండి. ఇవి సర్దకుండా కవర్ పక్కన పెట్టాను అనుకో అలానే పెడతానండి. ఇంకా మర్చిపోయినట్టు అవుతుంది నాకైతే. ఇంకా వెంటనే చేసుకున్నాను అనుకో పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పోస్ట్ పోన్ చేస్తే అలానే ఉండిపోతుంది. కూరగాయలన్నీ ఖరాబ్ అయిపోతాయి. అందుకనేసి దేన్ని దాంట్లోకి అయితే కవర్లోకి వేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఫస్ట్ బీరకాయలు అవన్నీ వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చికి అయితే తొడిమలు తీసి వేసుకుంటున్నాను. ఇంకా తొడిమలు తీస్తేనైతే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయి. సో అందుకనేసి ఇక్కడైతే పచ్చిమిర్చికి అయితే మొత్తం తొడిమలు అయితే తీసేస్తున్నానండి. ఇది మొత్తం తీసుకొని కవర్లోకి అయితే వేసుకున్నానండి. ఈరోజు అయితే ఇంకా బచ్చలి కూర టమాటా చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ బచ్చలి కూర పప్పు చేద్దాం అనుకున్నాను కానీ టమాటాలు చాలా ఉన్నాయనేసి ఇంకా బచ్చలి కూర టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆకుకూర అయితే ఎప్పుడైనా తెచ్చుకోగానే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అలా చేసుకున్నాం అనుకో సగం ఫ్రిడ్జ్లోనే పాడైపోతుందండి. అందుకనేసి ఎప్పుడు ఆకుకూరలు తెచ్చినా ఫస్ట్ ఆకుకూరనే ప్రిఫర్ చేస్తాను వండడానికి. ఇంకా తర్వాత మిగతావి వండుతానండి. ఇక్కడ గోరుచిక్కుడుకాయ కూడా మొత్తం కవర్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా గోరుచిక్కుడుకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ కర్రీ అండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకొని చారు చేసుకున్నా బాగుంటుంది, ఉత్తి గోరుచిక్కుడుకాయ ఫ్రై అయినా బాగుంటుంది. కొంతమందికి అయితే అది అస్సలు నచ్చదండి. అంటే నాకు కూడా ఒకప్పుడు అస్సలు నచ్చుతుండేది కాదు, కానీ నేను చేసే కర్రీ అంటే నాకైతే ఇష్టం అండి. సో ఇంకా గోరుచిక్కుడుకాయ కూడా ఫ్రెష్గా ఉందనేసి మా హస్బెండ్ అయితే గోరుచిక్కుడుకాయ కూడా తీసుకొచ్చారండి. ఇక్కడ అన్ని కవర్లోకి అయితే వేసుకున్నాను. ఇంకా బచ్చలి కూర తీసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ కొత్తిమీర చూడండి ఎలా ఉందో, దాన్ని చూస్తేనే నాకు క్లీన్ చేయబుద్ధి కాలేదు. అంత ఎట్లుందంటే మొత్తం మట్టి అలా ఉంది. సో ఇంకా ఫస్ట్ అన్ని కూరగాయలు తీసుకున్నాక లాస్ట్కి కొత్తిమీరని అయితే క్లీన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఇంట్లో కొంచెం కొత్తిమీర ఉంది. ఇంకా అదే డబ్బాలోకి అయితే మళ్ళీ ఈ కొత్తిమీరని కూడా వేసుకున్నాను. నీట్గా ఉన్న వరకు అయితే తీసి వేసుకున్నానండి. మిగతాదంతా తీసి అయితే పడేసాను.
ఇక్కడైతే గోరుచిక్కుడుకాయలు చూడండి చిన్న చిన్నవి ఉన్నవి. ఇంకా అవన్నీ కూడా ఏరి కవర్లోకి అయితే వేసేసుకున్నానండి. ఇంకా నిన్న మా పిల్లల బర్త్డే వీడియో పెట్టాను, చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. ఇంకెవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఇంకా యాక్చువల్లీ ఏమైందంటే బర్త్డే నేనేమో మంచిగా షూట్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ అది 1080లో వీడియో అయితే షూట్ అయిపోయిందండి. అంత క్లారిటీగా అనిపించలేదు నాకైతే. నేనేమనుకున్నానంటే బాబుకైతే వీడియో ఏం తీపియలేదండి, ఓన్లీ ఫొటోస్ తీపిచ్చాము. ఇంకా మళ్ళీ వీడియో సపరేట్గా ఎందుకు, ఇంకా మన ఫోన్లోనే క్లారిటీగా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాం అనుకో ఎప్పటికీ అలానే ఉంటుంది కదా అనేసి ఆ ప్లాన్తో అయితే వీడియో అయితే ఇంకా ఏం మాట్లాడలేదు, నా ఫోన్లోనే తీద్దాం అనుకున్నాను. కానీ అలా అయిపోయిందండి. ఇంకా మా బాబు పెద్దగా అయ్యాకైతే ఎంత తిట్టుకుంటాడో, క్లారిటీగా వీడియో కూడా తీయలేదు నాకు అనేసి. ఇంకా మా పాపకేమో వీడియోకి తీయించాము, ఫొటోస్ కూడా తీయించామండి. సో ఇంకా ఇద్దరు అలా ఫీల్ అవ్వకూడదని అసలు బాబు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అండి. పాపకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం, బాబుకు చేయకుంటే ఫ్యూచర్లో బాబు ఎక్కడ ఫీల్ అవుతాడో అనేసి ఆ ఉద్దేశంతో బాబుకైతే బర్త్డే సెలబ్రేట్ చేసాము. ఇంకా వీడియో ఎందుకనేసి ఓన్లీ ఫొటోస్ అయితే తీయించామండి. వీడియో ఫోన్లో తీసుకుందామంటే ఇంకా వీడియో అయితే అలా అయిపోయిందండి. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ ఇంకా సార్ట్ అవుట్ చేసేసి ఇంకా బచ్చల కూర ఉంటుంది కదా అదైతే మొత్తం కట్ చేసుకున్నానండి. ఇంకా బచ్చల కూర కట్ చేసుకోవడం అయిపోగానే పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి. ఇక మా బాబు మా పాప అయితే చాలా సన్నగా అయిపోయారండి. అసలు ఏ ఫుడ్ సరిగా తినట్లేదు, జలుబు చేసింది. ఇంకా ఈ బర్త్డేలో కొంచెం హడావిడి అలా ఇంకా అంతకు ముందు నుండే కొంచెం తినట్లేదండి, బాగా సిక్ అయ్యారు అసలు. ఇంకా వాళ్ళకైతే మంచిగా ఫుడ్ కుక్ చేసి పెట్టాలనేసి అనుకుంటున్నానండి ఈ రోజు నుండి అయితే. ఇంకా ప్రతిదీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ మళ్ళీ నైట్ డిన్నర్ వరకు అయితే ఇంకా ఎప్పుడప్పుడు కుక్ చేసి అయితే పెట్టాలనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టానండి. రైస్లో నుంచి కొంచెం రైస్ అయితే తీసి పక్కన పెట్టేశాను, బాబు కోసం రైస్ ప్రిపేర్ చేద్దామని. అలాగే కొంచెం బచ్చల కూర కూడా పక్కకైతే పెట్టేశానండి. ఇంకా పొద్దున్నే పాలల్లో అయితే పిల్లలకు అటుకులు అవే మోస్ట్లీ ఉంటాయి కదా, అవి వేసి అయితే తినిపించేసానండి. ఇంకా పాపకి ఇప్పుడు అన్నం కర్రీ అవ్వగానే అన్నం తినిపించాలి, బాబు కోసం అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఆ రైస్ అయితే తినిపించాలండి వెంటనే. ఇంకా వాళ్ళు తినకున్నా కానీ ప్రతి పూటకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి కొంచెం కొంచెం అయినా పెట్టాలనేసి అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు తినట్లేదు కదా అని అశ్రద్ధ చేస్తే అలానే సన్నగా అయిపోతున్నారండి. ఇంకా మా బాబు అయితే అసలు ఒక దగ్గర ఉండడండి, అటు ఇటు వెళ్తూనే ఉంటాడు. ఆ తిన్నంతా తను నడవడానికి ఇంకా అటే అయిపోతుందండి, ఎనర్జీ మొత్తం అటే లాస్ అయిపోతుంది. ఇంక ఈ ఉగ్గు కూడా పౌడర్ అయిపోయిందండి. ఇంకా ఉగ్గు పౌడర్ చేయాలంటే అది చేసినా సరిగా తినట్లేదు. ఇంకా అందుకనేసి డైరెక్ట్ 1 ఇయర్ అయితే అయిపోయింది కదా, ఇంకా ఉప్పు అవన్నీ కూడా వేయొచ్చు పిల్లలకైతే. చిన్నగా స్పైసెస్ అయితే స్టార్ట్ చేసి ఇంకా మనం తినేదే వాళ్ళకి కొంచెం స్పైసెస్ తక్కువగా యాడ్ చేసి ఇంకా వండి అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ చూడండి బచ్చల కూర అయితే మొత్తం దాంట్లోకి వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసానండి. వదిలేసాక బచ్చల కూరలో నుండి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఇంకొకసారి అయితే కలుపుకొని పైనుంచి అయితే టమాటాలు వేసానండి. వేసి అది కలపకుండానే జస్ట్ మూత పెట్టేశాను, ఎందుకంటే ఇంకా వాటర్లో అవి పైన అట్లా కొంచెం మగ్గినట్టు అవుతాయి, తర్వాత వాటిని అయితే కలుపుకోవచ్చు అనేసి. ఇంక ఇక్కడ ఒక సైడ్ అయితే రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ చూడండి అవుతుంది, సిమ్లో అయితే పెట్టేశాను. ఇంకా అవి అయ్యే గ్యాప్లోనైతే పిల్లలకి వెళ్ళి స్నానాలు చేయించానండి. ఇంకా నేను స్నానాలు చేయిస్తుంటే మా మమ్మీయే మిగతా కర్రీ అయితే చూసేసింది. ఇంకా రైస్ కూడా దించింది, పాలు వస్తే పాలు కూడా స్టవ్ మీద అయితే పెట్టేసిందండి. ఇంకా పెట్టాకైతే నేను ఇక్కడ బాబు కోసం అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. బచ్చల కూర ఇంకా ఆలు వేసి అయితే రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం బచ్చల కూర అయితే తీసి పక్కన పెట్టాను కదా ఇందాక. అలాగే ఈరోజు అయితే ఫస్ట్ టైం బాబు కోసం అయితే చిన్న పచ్చిమిర్చి ముక్క ఇంకా ఆనియన్ అయితే యాడ్ చేశానండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే సాల్ట్ కూడా ఈరోజే ఫస్ట్ టైం అండి, అంటే ఇన్ని రోజులు కొంచెం సాల్ట్ పెప్పర్ అలా వేసాను కానీ పచ్చిమిర్చి ఇలా అయితే యాడ్ చేయలేదండి. ఇంకా 1 ఇయర్ క్రాస్ అయింది కదా అనేసి చిన్నగా ఇంట్రడ్యూస్ చేద్దామనేసి అయితే ఈరోజు ఒక పచ్చిమిర్చి ముక్క అయితే వేసానండి. వేసి ఒక ఆలు ఇంకా ఒక ఆనియన్ కొంచెం బచ్చల కూర అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే పప్పు అలా ఏం వేయలేదు, ఇంకా కొంచెం ఒక 2 టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి. ఈ రైస్ అయితే టేస్ట్ బాగా వచ్చింది, బాబుకు కూడా నచ్చిందండి, మంచిగానే తిన్నాడు. స్పైసెస్ ఎక్కువ లేవు, కొంచెం పచ్చిమిర్చి అలా తెలియనట్టయితే తెలుస్తుందండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాకైతే ఇందులోకి అయితే వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ మొత్తం మరుగుతుంటే ఇందాక కడిగి నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ అయితే వేసుకొని వీటిని అయితే సిమ్లో పెట్టే కుక్ చేశానండి. ఇక బాబు అయితే పొద్దున కొంచెం అవి తిన్నాడని చెప్పాను కదా, ఇక పడుకున్నాడండి. పాలల్లో మోస్ట్లీ వేస్తే తిన్నాడు. ఇంకా పడుకొని లేచే వరకు అయితే ఇది ప్రిపేర్ చేసి పెడుతున్నానండి. ఇంకా తను లేచే వరకు కొంచెం చల్లారితే తినిపిద్దామనేసి అయితే. ఇక్కడ చూడండి బాగా అయితే కుక్ అయిపోయింది, కొంచెం వాటర్ పర్సంటేజ్ అయితే ఉందండి. మూత పెట్టి మళ్ళీ ఒక 1 మినిట్ ఉడికించి దాన్ని అయితే పక్కకు
ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టేశానండి. బాబు లేవగానే బాబుకైతే పెట్టేశాను. ఇంకా పాప అయితే పడుకుందండి. మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోయారండి. ఆఫ్టర్నూన్ అయితే ఇల్లంతా బోసిపోయిందండి. ఒక్కొక్కరు మొన్న ఫంక్షన్ రోజే అందరు వెళ్ళిపోయారు. నిన్న మమ్మీ డాడీ ఉంటే కొంచెం చూడడానికి మంచిగా అనిపించిందండి. బోర్ కొట్టలేదు. ఇంక ఈరోజు అయితే అందరూ వెళ్ళిపోయారండి. పాప అయితే పడుకుంది. పడుకున్నప్పుడు అయితే వెళ్ళారు మమ్మీ వాళ్ళు. ఇంకా లేవగానే మా పాప అయితే మా అమ్మమ్మ ఎటు పోయింది అనేసి అడిగిందండి. తను మెలకతో ఉంటే అయితే ఖచ్చితంగా ఏడ్చేది. అందుకనేసి ఇంకా పడుకున్నాకైతే వెళ్ళారు. మా పాప కూడా ఒక 2-3 సార్లు అయితే మా మమ్మీ వాళ్ళనే గుర్తు చేసిందండి. ఇల్లంతా అంత డల్గా అనిపించింది. ఇంకా నేను ఎప్పుడు ఎవరు మన ఇంటి దగ్గర ఉండరు కదండి. ఇంకా రెగ్యులర్ రొటీన్లోకి అయితే వచ్చేయాలనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టించానండి. ఇచ్చాకైతే ఇల్లు చూడండి. ఇంకా కొన్ని బొమ్మలు అలా బెలూన్స్ ఉన్నాయి కదా, బర్త్డే బెలూన్స్, అవి అయితే కొన్ని అయితే ఇంట్లోకి తీసి పెట్టుకున్నామండి పిల్లలు ఆడుకుంటారని. వాటిని అయితే పగలగొట్టి ఇంకా మా పాప అయితే ఒక పినీస్ పట్టుకొని ఇంకా బెలూన్లను పగలగొడుతూనే ఉందండి. ఆ బెలూన్లు పగిలాక ఉంటుంది కదా బెలూన్ది, అవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఇంకా అవన్నీ ఊడవాలండి. ఇంకా చూడండి ఇక్కడ నేను ఇవన్నీ సర్దుతుంటే మా బాబు అయితే నన్ను పట్టుకొని నా వెనుకనే వస్తున్నాడండి. అస్సలు పని చేసుకోనివ్వట్లేదు, ఇంకెత్తుకోవాలని ఒకటే ఏడుపండి. మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారు ఇంకా తనకిద్దామంటే, ఇదంతా సర్దుడు నా వల్ల కాదు బాబుని పట్టుకొని అనేసి ఇంకా అదైతే అక్కడ ఆపేసి బాబుని ఎత్తుకొని అయితే వెళ్ళానండి. ఇక్కడ చూడండి కోపం వచ్చింది నాకైతే బాబుని చూస్తే. ఇంకా కొద్దిసేపు అయితే బాబుని ఎత్తుకొని అలానే ఉన్నాను. మా హస్బెండ్ రాగానే బాబుని అయితే మా హస్బెండ్కి ఇచ్చి ఇక్కడైతే ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశానండి. ఇంట్లో చూడండి ఎక్కడ చూసినా బెలూన్లు అవే ఇవే ఉన్నాయండి. ఇంకా పిల్లలు రైస్ అన్నం తిన్నారు. ఇంకా అదైతే పడేసి మొత్తం ఇల్లంతా ఇవే ఉన్నాయి. ఇక్కడైతే ఊడవడం స్టార్ట్ చేశానండి. ఇంకా సోఫాలు తీసి అయితే ముందు హాల్లో, అంటే మేము టీవీ ముందు ఉంటుంది కదా అక్కడైతే వేసామండి. బల్ల తీసి అయితే ఇంకో బెడ్రూమ్లో అయితే వేసాము. ఇన్ని రోజులు అయితే బల్ల మీద బాబు పడుకునేవాడని ఇక్కడ పెట్టాము, కానీ బల్ల ఇప్పుడైతే ఇంకా బాబు పడుకోవట్లేదు కదా అనేసి అయితే తీసేసామండి. ఇంకా పిల్లలిద్దరూ బాగా ఇంట్లో ఫ్రీగా ఆడుకోవాలనేసి అయితే హాల్ మొత్తం ఫ్రీగా ఉంచాము. బల్ల తీసి అయితే ఇంకో రూమ్లో వేసి సోఫాలు అయితే ఇక్కడ వేసుకున్నామండి. మాకు కూడా బల్ల మీద కూర్చుంటే ఇంకా బ్యాక్ పెయిన్ అలా వస్తుంది. ఊకే ఇక్కడే కూర్చుంటాం కదండి టీవీ ముందు అయితే. ఇంకా సోఫా అయితే మంచిగా వెనక్కి ఒరిగి కూర్చోవచ్చు అనేసి అయితే ఇంకా పిల్లలకు తినిపించేటప్పుడు కూడా దాని మీద కూర్చోబెట్టి తినిపించవచ్చు అని ఇక్కడైతే వేసుకున్నామండి. ముందు కూడా ఇక్కడే ఉండేవి. ఇంకా పాప చిన్న ఉన్నప్పుడేమో బల్ల ఉండేది. మళ్ళీ పాప కొంచెం పెద్దగా అవగానే బల్ల తీసేసి సోఫాలు అక్కడ వేసుకున్నాం. మళ్ళీ మొన్న బాబు చిన్నగా ఉన్నంటే పుట్టినప్పుడేమో బల్ల అక్కడ వేసామండి పడుకోబెట్టడానికి. ఇంక ఇప్పుడు బల్ల కూడా తీసేసి మళ్ళీ సోఫాలు అయితే వేసుకున్నామండి. ఇంకా ఇదంతా ఇక్కడ హాల్ ఉంది కదా, ఇదంతా మంచిగా ఫ్రీగా ఉంది అండి స్పేస్ అయితే. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. అందుకనేసి ఇంకా బల్లనైతే ఈ రూమ్లోకి తీసుకురాలేదండి. ఇక్కడ చూడండి మొత్తం ఇల్లు అయితే ఊడ్చేసాను. ఊడ్చాకైతే ఈ సోఫా కవర్లు అవన్నీ అయితే ఇందాక దులిపానండి. మళ్ళీ అయితే వేసుకుంటున్నాను. ఇది ఒకటైతే నిన్న బాబు టాయిలెట్ చేశాడు అనేసి ఇంకా దీన్ని అయితే పిండానండి. పిండి ఇక్కడైతే వేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సోఫాలు వేస్తే బాబు ఎక్కడ వాటి మీద టాయిలెట్ పోస్తాడు అనేసి ఒకటి ఉండే అండి. కానీ వాటిపై ఏదైనా కవర్ వేయాలి అసలు బాబు టాయిలెట్ అలా చేయకుండా. ఇక్కడ ఈవినింగ్ అయితే మా హస్బెండ్ పిండి పట్టించుకురమ్మన్నానండి. ఇంకా తనైతే బయటికి వెళ్ళి బియ్యం పిండి ఉంటుంది కదా అదైతే పట్టించుకొచ్చారండి. మా పాప ఏదో ఒక స్నాక్ అడుగుతుందండి. సో అందుకనేసి ఈరోజు అయితే సర్వపిండి చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళు ఎంతమందికి సర్వపిండి తెలుసో కామెంట్ చేయండి. తెలంగాణలో అయితే చాలా స్పెషల్ అండి సర్వపిండి అయితే. ఇంకా మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ బాగా చేసేది సర్వపిండి. స్కూల్ నుండి రాగానే ఇంకా తినేవాళ్ళం. మా మమ్మీ వాళ్ళేమో బావి దగ్గరికి అట్లా పోయి ఇంకా వర్షం కొడుతుంటే ఇంటికి వచ్చేవాళ్ళండి వేడిగా ఏదైనా చేయమని. మా మమ్మీ అయితే పొయ్యి దగ్గర కూర్చొని ఇంకా సర్వపిండి పెడుతూ ఉండేదండి. ఇంకా సర్వపిండి పెట్టడం అయితే చాలా ఈజీ ప్రాసెసే. మళ్ళీ దీనికి ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది. అలాగే కట్టెల పొయ్యి మీద కాలిస్తే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి స్టవ్ మీద కంటే కూడా. కానీ ఇంక ఇప్పుడు మనకు ఆప్షన్ కూడా లేదు. సో అందుకనేసి ఇక్కడైతే చేద్దామనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి జీలకర్ర అది ఉప్పు కొంచెం వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా దాన్ని తీసి గిన్నెలోకి వేసుకొని తర్వాత అయితే కొన్ని పల్లీలు వేసుకున్నానండి. ఇంకా ఆ పల్లీలు కూడా మిక్సీ పట్టుకున్నాను. అలా ఒక రౌండ్ ఒకటేసారి ఇట్లా బ్లెండ్ చేసి వదిలేసాను. ఎక్కువగా అయితే గ్రైండ్ చేసుకోలేదు. ఇంకా దాన్ని అందులోకి యాడ్ చేసుకొని ఇక్కడైతే ఆనియన్ కూడా కట్ చేసి వేద్దాం అనుకున్నాను, కానీ మా పాప అయితే ఆ ఆనియనే ఏరుకుంటూ ఉంటుందండి. సో అందుకనేసి వాటిని కూడా కొంచెం కచ్చపచ్చగా అయితే మిక్సీకి వేసాను. ఇంకా తర్వాత అయితే దాంట్లోకి
కరివేపాకు ఉంటుంది కదండి, అదైతే వేసుకుంటున్నాను. కరివేపాకు అయితే మొన్న తీసుకొచ్చారు కానీ ఫంక్షన్కి వాడాము, అది బయటనే వేసామండి. సో ఇంకా లేదు, కొంచెం ఇంటి ముందు చెట్టుకుంటే అయితే తెంపుకొచ్చాను. ఇంకా అది సుంచి వేసాక అయితే తర్వాత దీంట్లోకి అయితే కొన్ని నువ్వులు అలాగే కొంచెం పెసరపప్పు అయితే వేసాను. ఇంకా అవన్నీ వేసుకున్నాకైతే బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. ఇంకా బియ్యం పిండి వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ కారం సరిపోతే కారం వేసుకోవాలి. కారం అయితే నాకు సరిపోయిందండి. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా ఈ పిండిని మనం ఇలాగే గ్యారెలు కూడా చేసుకోవచ్చు అండి, కట్ట గ్యారెలు అంటారు కదా, అవి కూడా చేసుకోవచ్చు ఈ పిండితో అయితే. ఇక్కడైతే కొంచెం పిండి ఎక్కువగానే కలిపానండి, రేపటికి కూడా యూజ్ అవుతుంది అనేసి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మిక్సీ జార్ ఉంటుంది కదా, అది కడిగి ఇంకా దాంట్లో ఉన్న వాటర్ కూడా ఈ పిండిలోకి అయితే వేసుకొని, ఇంకా కొన్ని వాటర్ అయితే ఎక్స్ట్రా పడ్డాయి అవైతే వేసుకొని ఇంకా పిండిని మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు మేమైతే. మా పాప కూడా ఇదే తిన్నదండి. బాబు కోసం ఒక్కని కోసమే డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మేమైతే ఏం చేసుకోలేదు. ఇంక ఇక్కడ చూడండి పిండిని అయితే మెత్తగా కలుపుకుంటున్నాను. మీలో ఎంతమందికి సర్వపిండి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. కొంతమంది అయితే గిన్నెప్ప అంటారు, కొంతమంది తపాల చెక్క అంటారు, మేమైతే సర్వపిండి అనే అంటామండి. ఇంకా మాకైతే ఫేవరెట్, చిన్నప్పటి నుంచి ఇది ఫేవరెట్ స్నాకే. ఇంకా దీంట్లో ఏమున్నా లేకున్నా మా మమ్మీ అయితే ఎట్లా అట్లా వేసి మేనేజ్ చేసేదండి. పల్లీలు నువ్వులు ప్రతిదీ అయితే వేయకపోతుండే, కొంచెం ఇంట్లో ఏది ఉంటే అది వేసి అయితే చేసేది. ఇంక ఇక్కడైతే పిండి మొత్తం మెత్తగా కలుపుకున్నాక దాన్ని అయితే చిన్న చిన్నగా మళ్ళీ ముద్దలా అయితే చేసుకున్నాను. ఇంకా మనకు ఆ గిన్నెకి ఎంత ముద్ద సరిపోతుందో అంత ముద్ద అయితే తీసుకొని ఫస్ట్ గిన్నెకైతే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి అయితే ఇంకా ఆ ముద్దను మధ్యలో పెట్టుకొని చుట్టూ ఇలా అయితే స్ప్రెడ్ చేయాలి. కానీ నాకైతే పర్ఫెక్ట్గా రాదండి, ఎప్పుడో ఒకసారి చేస్తాను. టేస్ట్ అదంతా ఓకే కానీ ఇట్లా పెట్టడం అయితే కొంచెం పర్ఫెక్ట్గా రాదు. ఇంకా మా మమ్మీ అయితే బాగా పెడుతుందండి. ఇది మొత్తం గిన్నెకి ఇట్లా మూకుడు ఉంటుంది కదా, మూకుడు కానీ గిన్నె అయినా ఏది తీసుకుంటే అది దానికైతే స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొన్ని వాటర్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసుకొని ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి. ఇట్లా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం వాటర్ వేసామనుకో కాలేటప్పుడు మంచిగా క్రిస్పీగా లోపల వరకు మంచిగా మెత్తగా ఉడికి కాలుతుందండి. ఇంకా అదంతా పెట్టుకోవడం కంప్లీట్ అవ్వగానే స్టవ్ పై అయితే పెట్టేశానండి. పెట్టి దాన్ని అయితే సిమ్లో పెట్టాను. ఇంకా సిమ్లోనే మనమైతే దాన్ని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాం అనుకో లోపల వరకు ఉడుకుతుంది, పిండి పిండి ఉండదండి. సో అందుకనేసి ఇంకా మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేశాను. ఇంకా అదే ఆ పక్కన అవుతుంటే ఇంకొక గిన్నెలో కూడా పెడుతున్నానండి. ఇంకొకసారి 2-3 పెట్టుకోవచ్చు. ఇవైతే 2 స్టవ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా 2 పెట్టుకున్నాం అనుకో 2 కాలుతూ ఉంటాయి ఒకేసారి. ఇంకొకటి పెట్టామనుకో ఒకటి ఎవరికి సరిపోదు. అందుకనేసి ఇంక ఇక్కడైతే ఇంకో దానికి కూడా పెట్టుకొని మళ్ళీ సేమ్ దానికి కూడా ఇట్లా హోల్స్ పెట్టుకొని దాంట్లోకి అయితే మళ్ళీ కొన్ని వాటర్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసి ఇంకా దాన్ని కూడా సిమ్లో పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ చూడండి దాన్ని కూడా ఇంకా స్టవ్ మీద పెట్టేసి అయితే సిమ్లో పెట్టేశాను. పెట్టేశాకైతే ఇది కొంచెం ఆల్రెడీ కుక్ అవుతూ ఉందండి. ఒకసారి మూత తీసి అయితే చూసాను, చూడండి లోపల అయితే ఇట్లా మనకు ఉడికినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం ఉడికాకైతే మనం మూత తీసి కూడా దాన్ని చుట్టూ తిప్పుకుంటూ అయితే కాల్చుకోవచ్చు. ఇంకా కొంచెం నాకైతే ఉడకాలనిపించి మళ్ళీ అయితే మూత పెట్టేశానండి. ఇంకొక సైడ్ చూడండి ఆ మూకుడు కొంచెం పల్చగా ఉంటుంది, అందుకనేసి దాన్ని అయితే సిమ్లో ఇంకా చిన్న స్టవ్ మీద అయితే పెట్టేశానండి. అది ఆల్రెడీ మధ్యలో కొంచెం కాలినట్టు అనిపించింది. సో దాన్ని అయితే ఇట్లా తిప్పి ఇట్లా మూకుడు అయితే ఇట్లా పెట్టుకోవాలండి. మనమైతే చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఇంకా మంచిగా చుట్టూ కాల్చుకోవాలి. ఇంకా అది మొత్తం కాలిపోయాకైతే దాన్ని దించి పక్కన పెట్టుకొని ఇంకా ఇంకొక గిన్నె కూడా స్ప్రెడ్ చేశానండి. ఇంకా అది కూడా స్టవ్ పై అయితే పెట్టుకున్నాను. ఇంకా అటు సైడ్ చిన్న స్టవ్ మీద పెట్టింది ఉంది కదా, దాన్ని కూడా అటు ఇటు తిప్పుతూ అయితే మొత్తానికి కాల్చుకున్నానండి. ఇంకొక సైడ్ అయితే ఆ సర్వపిండి అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే దోశ పిండి అయితే పట్టుకుంటున్నానండి. ఈరోజు అయితే గ్రైండర్లో వేసే అంత ఓపిక లేదండి, అందుకనేసి ఇక్కడ చూడండి ఒక గిన్నె కాలింది కదా, అదైతే ప్లేట్లోకి తీసుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి. మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి వచ్చానండి. వచ్చి ఇక్కడైతే దోశ పిండి అయితే పట్టుకుంటున్నాను. ఈరోజు అయితే ఇడ్లీకి ఏం నానబెట్టలేదండి, ఓన్లీ దోశకే నానబెట్టాను. ఇంకా ఇడ్లీ అసలు మా వాళ్ళు తినట్లేదండి. ఇంకా దాన్ని అట్నే ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉండట్లేదు, మంచిగా అనిపిస్తలేదు. ఒకవేళ వాళ్ళు తింటా అంటే ముందు రోజే నానబెట్టవచ్చు అనేసి అయితే ఇంకా ఓన్లీ దోశకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే నానబెట్టుకున్నానండి. ఇంకా గ్రైండర్లో వేసే ఓపిక అయితే లేదండి, అందుకనేసి ఇక్కడైతే మిక్సీలోకే వేసేస్తున్నాను. మా బాబు అయితే ఏడ్చి పడుకున్నాడండి. ఈ టైంలో అయితే ఇంకా తను పడుకున్నాడు కదా అనేసి స్పీడ్గా ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. ఒక గిన్నె చూపించాను కదా మీకైతే ఇందాక, అదైతే కాలిందండి. ఇంకా తీసుకెళ్ళి మా హస్బెండ్కి మా పాపకైతే ఇచ్చాను. ఇంకెంత బాగా వచ్చిందో చూసారు కదా మీరు.
ఇంక ఇక్కడ చూడండి ఇంకో గిన్నె కూడా అయిందండి. ఇట్లా ఇది సర్వపిండి అవగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. వదిలేస్తే ఇంకా అదైతే గిన్నె నుండి మంచిగా ఊడొస్తుంది. కొంచెం ఉమ్మగిలినట్టు అయ్యి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంక ఇక్కడ చూడండి ఆ సర్వపిండి అవగానే స్టవ్ ఆఫ్ చేసి బాబు కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. బాబు లేచే వరకు ప్రిపేర్ చేసి పెడదామనేసి ఇప్పుడైతే క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయి. దీనికోసం కూడా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక ముక్క అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ఈ క్యారెట్ ఉంటుంది కదా దీన్ని అయితే పీల్ చేసుకొని కట్ చేస్తే మళ్ళీ సరిగా తినడండి మా బాబు. ఆ పీసులు ఉంచుతూ ఉన్నాడు. సో అందుకనేసి మొత్తం ఇట్లా తురుముకుంటున్నానండి. తురుముకున్నాం అనుకో ఇంకా దాన్ని ఏరడానికి ఛాన్స్ ఉండదు. టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం కూడా తినొచ్చు క్యారెట్ రైస్ అయితే. సో ఇంక ఇది మొత్తం అయితే తురుముకున్నానండి. తురుముకొని అయితే ఇంకా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసే ముందు ఇందాక సర్వపిండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఇట్లా చాక్తోటి నెమ్మదిగా చివర్లు ఇలా అని ఇంకా పైకి లేపితే ఎంత బాగా వస్తుందో చూడండి మీరే. మనం వెంటనే వేడి మీద తీసామనుకో అస్సలు రాదండి అది. ఒక 10 మినిట్స్ అలా వదిలామనుకో మంచిగా ఇట్లా వస్తుంది. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంకా దీన్ని అయితే దింపి అయితే పక్కన పెట్టి నేను కొంచెం తిని పాపకైతే కొంచెం ఇచ్చానండి. ఇంక ఇక్కడైతే రైస్ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి. రైస్లోకి అయితే ఈరోజు కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న బగారా ఆకు, అలాగే చిన్న ఒక యాలకు, ఇంకా ఒకటి లవంగం అండి. సో ఇవైతే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బాబుకు కూడా కొంచెం జలుబు ఉందండి. అసలు తన నోటికి ఏది తినబుద్ధి అవ్వట్లేదు. కొంచెం ఇట్లా స్పైసీ తాకితే మంచిగా ఇష్టంగా తింటాడేమో అనేసి కొంచెం అయితే వేస్తున్నానండి. ఎక్కువైతే వేయట్లేదు. చెప్పాను కదా కొంచెం అట్లా లిటిల్ బిట్ అయితే వేస్తున్నాను. ఇంకా అవన్నీ అయితే వేసుకొని ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. చేసుకున్నాకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా అది కూడా ఫ్రై అయ్యాకైతే ఇందాక తురిమా కదా అదే క్యారెట్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నానండి. క్యారెట్ కూడా ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాకైతే దాంట్లోకి ఒక చిన్న టమాటా ముక్క కూడా యాడ్ చేశానండి. ఈ టమాటా ముక్క కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా వాటర్ వేసుకోవాలండి. మనం రైస్ కుక్ అవ్వడానికి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ అయితే దీంట్లోకి వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని వాటర్ అయితే మరిగించుకోవాలండి. వాటర్ మరుగుతుంటే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా ఆ రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇంకా రైస్ అన్నీ ఎగిరిపోయే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఇట్లా ఉగ్గులాగా అయితే ఏం కుక్ చేయట్లేదండి. మనం నార్మల్గా తినే రైస్లానే కానీ మనం తినేదానికంటే కొంచెం మెత్తగా అయితే కుక్ చేస్తున్నాను. ఇలా అయితే బాబు బాగానే తింటున్నాడండి. సో ఇంకా అది మొత్తం వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసి సిమ్లో పెట్టి బెడ్రూమ్లోకి అయితే వచ్చానండి. ఇంకా బెడ్ చూడండి ఎలా ఉందో. బెడ్షీట్స్ అవన్నీ మొత్తం ఇంకా తొక్కుడు పడి అంత బాబు టాయిలెట్ చేయడము మొత్తం మెస్సీగా అయిపోయాయండి. బెడ్షీట్స్ అన్నీ పిండామండి. ఇంకా పిండి పొద్దున్న నుండి అయితే ఏం వేయలేదు బెడ్పై అయితే. బాబు పడుకున్నప్పుడు మామూలుగా ఒక కాటన్ బెడ్షీట్ ఉంటే దాన్ని అయితే మడత పెట్టి వేసాము కానీ బెడ్పై అయితే బెడ్షీట్ వేయలేదు. ఇంక ఇప్పుడైతే బెడ్ మొత్తం నీట్గా దులుపుకుంటున్నానండి. ఇంకా దులుపుకొని బెడ్షీట్ అయితే వేసేస్తాను. ఇంకా వేసి బాబునైతే లేపాలండి. లేపితే ఇంకా తను లేచాక అయితే కొంచెం స్నానం చేపించి తినిపించి మళ్ళీ పడుకోబెట్టాలి. ఎందుకో ఈవినింగ్ టైం బాగా ఏడ్చి ఈవినింగ్ పడుకున్నాడు. ఆఫ్టర్నూన్ సరిగా పడుకోలేదు. అందుకనేసి ఈవినింగ్ అయితే పడుకున్నాడండి. ఇంకా రోజు అయితే ఫుడ్ ఇలానే పెట్టాలనుకుంటున్నాను. బాబుకైతే ప్రతి టైం టు టైం ఏదో ఒకటి అయితే పెట్టాలనేసి ఫిక్స్ అయ్యానండి. తను తిన్నా తినకున్నా అయితే టైంకి అయితే ఏదో ఒకటి తనకైతే అఫర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు నైట్ క్యారెట్ రైస్ చేశానని చెప్పాను కదా అది కూడా 2-3 బుక్కలే తిన్నాడండి. ఇంకా మిగతాది మా హస్బెండ్ కొంచెం నేను కొంచెం తిన్నాం కానీ అట్లా టైం టు టైం ఫుడ్ అయితే ఫస్ట్ అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తను తినే క్వాంటిటీ తక్కువైనా కానీ అలవాటు అయితే అవుతుంది కదా అనేసి. ఇక్కడ బెడ్షీట్ వేసి వచ్చే వరకు రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలిద్దరికి అయితే స్నానాలు కూడా చేయించాను. ఇంక ఇక్కడైతే క్యారెట్ రైస్ పెడుతున్నాను బాబుకు తినిపిద్దామనేసి. చూడండి కొంచెం మెత్తగా కుక్ అయింది అంతే, బాగా అయితే ఇంకా కుక్ చేయలేదండి. టేస్ట్ అయితే సూపర్ ఉండే అండి ఇదైతే. ఇక్కడైతే కూర్చుని బాబుకు తినిపిస్తున్నానండి. ఇంకా మేమైతే దాంట్లో కొంచెం మ్యాంగో చట్నీ వేసుకొని తిన్నామండి. ఎక్కువ స్పైసీ చేయలేదు కదా సో అందుకనేసి మాకైతే మరీ సప్పగా అనిపించి కొంచెం మ్యాంగో చట్నీ వేసుకున్నా మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తినేసామండి. బాబుకి అయితే డైరెక్ట్ అలానే పెట్టేశాను. అంటే బాబుకు తినే స్పైసీకి అది కరెక్ట్ లెవెల్ అండి. ఇక్కడైతే తినిపిస్తే ఒక 3-4 బుక్కల వరకు అయితే మంచిగా తిన్నాడండి ఈ మూతతో ఆడుకుంటూ. ఇంకా నేను బాబుకు తినిపిస్తుంటే మా హస్బెండ్ కూడా ఆల్రెడీ స్నానం చేసి వచ్చాడండి. ఇంకా మేము సర్వపిండే తిన్నాము, అదే స్టమక్ ఫుల్ అయిందండి. రైస్ తింటావా అని అడిగితే మా హస్బెండ్ మళ్ళీ రైస్ చూసి టెంప్ట్ అయిపోయి కొంచెం అయితే తినేసారండి. నేను కూడా కొంచెం టెంప్ట్ అయిపోయి కొంచెం తిన్నాను. మేము టెంప్ట్ అయినా కానీ మా పాప అయితే అస్సలు టెంప్ట్ అవ్వదండి. ఎంత అడిగినా కానీ నాకు వద్దంటే వద్దంది. అందరి పిల్లలేమో వాళ్ళ తమ్మునికి ఏదో పెడుతున్నారు నాకు కూడా కావాలనేసి అడుగుతారు కదా. మా పాప ఏమో ఇంకా తమ్ముడికి ఏదైనా కుక్ చేస్తుంటే అది మెత్తగా ఇలా ఉందనేసి అస్సలు వద్దంటదండి.
వాళ్ళ తమ్ముడి కోసం కుక్ చేసింది. అది ఎంత మంచి ఫుడ్ అయినా కానీ మా పాప అయితే అస్సలు తినదండి. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇంకా ఒక 4 బుక్కలు తిన్నాడు కావచ్చు, మిగతాదంతా ఉమ్ముతున్నాడండి. ఇంకా అక్కడ నుండి అయితే లేచి బెలూన్స్తో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే ఎంత రమ్మన్నా రావట్లేదండి. ఇంకా బాబుకు తినిపించేసి పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టానండి. పడుకోబెట్టి అయితే ఇల్లంతా సర్దాకైతే ఇంకా రేపటి కోసం బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ బీరకాయలు అయితే పొద్దున కట్ చేశాను అనుకో నాకు లేట్ అయిపోతుందండి, అందుకనేసి ఇప్పుడే కట్ చేసుకున్నాను. ఇంకా చట్నీకి అదంతా ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. ఓన్లీ పాప కోసం ఇంకా మా హస్బెండ్ కోసం అయితే బాదం నానబెట్టేశాను. నానబెట్టి పాలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంక ఇవైతే కట్ చేసి ఇంకా ఫ్రెష్ అయి పడుకోవడమే అండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. మా బాబు బర్త్డే వీడియో ఇంకెవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.